అరేంజ్మెంట్స్ ఏమున్నాయి నాయన, ఈరోజు మేము వచ్చి మాట్లాడడానికి ఏముంది? ఏండ్ల నుంచి వీళ్ళ మనసు, వీళ్ళ భక్తి, వీళ్ళ నిష్ట, దానికి ముందు అరేంజ్మెంట్స్ మాట్లాడడానికి కూడా ఒక అర్హత, యోగ్యత ఉండాలి. వీళ్ళ భక్తిని మేము ఎలా తోచగలం? మాకు అవకాశం దొరికింది కాబట్టి మేము అదృష్టవంతులం, అంతే. అంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి వరకు మమ్మల్ని రానిచ్చిందే గొప్ప మాట. నేను అదే అంటున్నాను, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి, ఇక్కడి వరకు రానిచ్చారు, అదే చాలా గొప్ప మాట. అందుకు మేము పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాధవీలత కనిపించలేదు, మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమైంది. అంటే మీరు నా వెంట తిరిగితే మాధవీలత కనిపిస్తుంది, మీరు నా వెంట తిరగట్లేదు కాబట్టి మాధవీలత ఎలా కనిపిస్తుంది? ఎస్టీ బస్తీకి వెళ్ళింది మాధవీలత, మరి మీరు అక్కడ లేరు. నేను మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వను, కబురు పెట్టను. ఇదేమైనా పబ్లిసిటీ ఇచ్చి చేసే విషయాలు. ఫలకనుమా బ్రిడ్జ్ కింద కాళికాదేవి టెంపుల్లో గొడవలు అయి ఉండే, ఎంఐఎం వాళ్ళు కబ్జా పెట్టిండ్రు, దాన్ని తీపిచ్చి వాళ్ళకి ఇప్పించిన. మీకు తెలీదు. మరి లాల్ దర్వాజా కదా, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి ఫ్రీ బుక్స్, జామెట్రీ బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేసిన. అక్కడ మొక్క నాట మేము ప్రధానమంత్రి గారికి భారత్ మాతాకే నామ్ పర్ ఎక్ పౌదా అని. నేను మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రజాసేవ డప్పు కొట్టుకొని చేసేది కాదు అబ్బాయి. ఇవ్వలేదు నాయన, Y+. అమ్మవారిది జై బోలో మాంకాళి మాత, బోల్ శివవాణి మాంకాళి మాతాకి జై శివవాణి మాంకాళి మాతాకి. అది వాళ్ళ ఇష్టం నాయన, అది అధిష్టానం నిర్ణయిస్తుంది. వాళ్ళు ఉంచిన ఆనందమే, వాళ్ళు తీసేసిన ఆనందమే. వాళ్ళు ఎలా చెప్తే అలా. నాకు నేను దేనికి ఇబ్బంది పడే వ్యక్తిని కాదు. ఉంచారు, వాళ్ళ అభిమానం, తీసేస్తారు మా హైదరాబాద్ లోక్సభలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి అమ్మాయి, ప్రతి యువత, వృద్ధులు అందరూ కూడా తల్లి నీ ఆశీర్వచనంతో సుభిక్షంగా ఉండి మా హైదరాబాదు పార్లమెంటును కూడా చల్లగా చూసి దాన్ని కూడా ఒక అద్భుతమైన లోక్సభ పార్లమెంటు కింద ఆర్థికంగా, విద్య రూపంలో, వ్యాపార రూపంలో ఉన్నత స్థాయికి తీసుకురమ్మని కోరుకుంటాను. ఆయన దేవుడి దగ్గర కూడా రాజకీయాలు ఎందుకు రా తండ్రి? ఒక్క నిమిషం. రాజ్యసభ సభ్యులు వారి విచ్చేసిన వారికి స్వాగతం, సుస్వాగతం.